అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎవరైతే కుంభరాశి వారు చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారి యొక్క మార్చి 17 సోమవారం రోజున వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి మేలు చేకూరుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. ఈ యొక్క రాశివారి దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరు ఎంతో అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. మార్చి 17వ తేదీన సోమవారం రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికైతే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో ధనలాభం అయితే కలగబోతుందండి. అయితే ఆ ధనలాభం వీరికి ఏ విధంగా కలగబోతుంది, దేని ద్వారా వీరికైతే ఆ ధనలాభం కలగబోతుంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం పూర్తి వివరణ అయితే ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకోబోతున్నాం. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా పరిశీలించినట్లయితే గమనించినట్లయితే ఈ రాశివారు చాలా అంటే చాలా మంచి పట్టుదల కలిగి ఉంటారు. ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే తప్పకుండా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలను ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టారంటే కనుక అది పూర్తయ్యేంతవరకు అసలు పట్టు విడవని విక్రమార్కుడిలాగా ఆ పనిని పూర్తి చేసేంత వరకు వీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. అంత మొండితత్వం కలవారు ఈ రాశివారు. పరిస్థితిలోని మధ్యలో ఆపరు. ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా తప్పకుండా వీరైతే ఏదో ఒకటి, అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరో ఒకరి సహాయం అయితే తీసుకొనైనా సరే వీరి పనిని వీరు పూర్తిగా చేస్తారు. అలాగే అసలు ఏంటి అనే విషయంలో కుంభరాశి వారు కాంప్రమైజ్ అవ్వరనమాట. ఇంకా ఎప్పుడైనా సరే వీరి దగ్గరికి ఏదైనా కానీ, అంటే వీరు తప్పు లేకుండా ఎవరైనా కానీ వీరికి నిందించినా, లేదంటే వీరి పైన ఎవరైనా కానీ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇలాంటివి ఏదైనా చేర్చినా కానీ వీరు అసలు ఏమాత్రం కూడా పట్టించుకోరు. కానీ వీరి దాకా వస్తే మాత్రం ఆ పనిని తప్పకుండా విడిచిపెట్టరు. వీరి దాకా వచ్చి ఆ నిందలు ఏవో వీరి మీద పడితే మాత్రం వీరు అసలు సహించరు. ఎంతకైనా కానీ తెగిస్తారు. అసలు మామూలుగానే కుంభరాశి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ కోపస్తులు కలవారనమాట. ఈ కుంభరాశి వారు చాలా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు ఎవరి ముందు తగ్గాలని అనుకోరు. అంతా నాదే గెలవాలని అనుకుంటూ ఉంటారు. చాలా ఎక్కువ కోపంగా కూడా ఉంటారనమాట. అంటే వీరితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంటే అమ్మ బాబాయ్ అన్నట్లుగా వీరిని చూస్తుంటేనే గంభీరంగా ఉంటారు. గంభీరమైనటువంటి స్వభావం కలవారు ఈ యొక్క కుంభరాశి వారు. ఎవరైనా కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే. మంచికి చెడుకి, అంటే మంచికి మంచిగా ఉంటారు, చెడుకు చెడుగా ఎలాగైనా కానీ ఎంత దూరమైనా కానీ వెళ్ళేందుకు వెనకాడరు. ఇలా ఉన్నటువంటి స్వభావం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుందండి అని చెప్పుకోవచ్చు. మీరు సందేహంలో ఉండి, అంటే సందేహంలో కూడా సందేహాల్లో పడిపోతారన్నమాట. కోపంతో ఉన్నారా, లేదంటే చక్కగా మనతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నారా, లేదంటే వీరిని నమ్మొచ్చా అనే విధంగా ఎదుటి వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా ఉంటాయన్నమాట వీరి మాటలు. వీరితో మాట్లాడాలన్నా కూడా హడలుగా అనిపిస్తూ ఉంటుంది. చూడడానికి కుంభరాశి వారు చాలా గంభీరంగాను, అలాగే గర్వంగా ఉన్న, అంటే గర్వంతో మనకు ఏదో వీరికి కోపం ఉంది అనేలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరి మనసు అనేది చాలా వెన్నెల, చాలా ఆనందంగా, అంటే అందరినీ కూడా రిసీవ్ చేసుకునే విధంగా కూడా ఉంటారండి. కానీ వీరు చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కూడా కలవరుచుకొని ఉంటారు. అలా అలవరుచుకున్న వారు ఈ కుంభరాశి వారు. ఎవరైతే మనతో ప్రేమానురాగాన్ని కూడా కురిపిస్తూ ఉంటారు. మన కుటుంబ సభ్యుల మాదిరిగా అందరినీ కూడా సమభావంతో గౌరవిస్తూ ఉంటారు. సమాజంలో కూడా వీరికి ఉన్నత మర్యాదలు కూడా దక్కుతాయి. ఇక అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ పేదవారు కనిపించినా కానీ చెల్లించిపోతారండి. అంటే చెల్లించిపోతారనమాట. వారికి ఏదో ఒక విధంగా దానం అనేది తప్పకుండా చేయాలని అనుకుంటూ ఉంటారు. తప్పకుండా వారికి ఏదో ఒక సహాయాన్ని అయితే అందివ్వడంలో కుంభరాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున వీరి యొక్క ఇళ్ల స్థలం కానీ ఇలాంటివి ఏదైనా వ్యాపారం కానీ మొదలు పెట్టాలనుకుంటే ఇలాంటివి జరగబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా ఏదైనా మంచి వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెట్టాలంటే చాలా మంచి రోజు అనమాట. చాలా లాభాలు చేకూర్చేటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి. ఇంకా ఏదైనా ఒక అద్భుతం తప్పకుండా జరగబోతుంది రేపటి రోజున. వీటి వలన అంటే మనకు మంచి ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చండి రేపటి రోజున. అయితే ఈ సమయంలో మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తను వినేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయం నుండి సాయంత్రం లోపు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటి విషయాల్లో
మీరైతే తప్పకుండా ఒక మంచి శుభవార్తను కానీ ఒక మంచి ఫలితాన్ని కానీ తప్పకుండా అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారైతే సోమవారం రోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామిని ఎక్కువగా చూసుకోండి. ప్రతికూలతను మీకు అంటే అనుకూలతగా మార్చుకోవచ్చు అనమాట. నవగ్రహ ఆరాధన చేసుకోవడం కూడా కుంభరాశి వారికి ఎదురయ్యేటువంటి సమస్యల నుండి మీరు ఈజీగా బయటపడేటువంటి ఛాన్సెస్ మీకు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మీరు రేపటి రోజున మీకు తిరిగే ఉండదు. అదృష్ట దేవత మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకలా చెప్తున్నానంటే మీకు ఎప్పటి నుండో తీరనటువంటి అప్పులు తీరడం కానీ, లేదంటే ఎవరైనా కానీ మీరు అంటే మీకు అప్పు ఇచ్చి మీకు రివర్స్ వాళ్ళే ఇవ్వకుండా ఉంటారు కదా, మీరు ఇచ్చిన తర్వాత వారి నుంచి బాకీ వసూలు కూడా మీకు తప్పకుండా వస్తుందన్నమాట. రేపటి రోజున అంత పవర్ ఉంటుంది మీకు కుంభరాశి వారికి. తిరిగి మరలా మీకు ఆ డబ్బులను ఇవ్వకుండా విసిగిస్తూ మీ కాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా బాధ పెట్టి మిమ్మల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేసేటువంటి సంఘటనలు ఉంటాయి కదా. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనమే వాళ్ళని రివర్స్ మనతో అనిపించుకునేలాగా అలాంటి వాళ్ళ నుండి మీరు బాకీని తప్పకుండా వసూలు చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఆపుతూ ఎవరైతే మిమ్మల్ని వారంతటా వారే వచ్చి తప్పకుండా మీ ముందు చేతులు జోడించి క్షమాపణలు అడిగి మరీ తిరిగి మీ దగ్గర ఎంతైతే డబ్బు తీసుకున్నారో ఆ డబ్బునైతే మీ చేతికి తప్పకుండా అందివ్వబోతున్నారని చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు తప్పకుండా ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో అటువంటి వారే మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించున్నారని చెప్పుకోవాలి. ఇక ఏ సమయంలోనైనా కానీ రేపు సోమవారం రోజు మీరైతే న్యూస్లు వినేటువంటి అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వారైనా కానీ అయిన వారైనా కానీ రేపైతే మీకు చాలా మంచి రోజని చెప్పుకోవాలండి. ఎటువంటి ప్రతిఫలమైన అందే రోజుగా రేపటి రోజు మీకు చాలా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రతిఫలాన్ని మీరు అందుకుని తీరుతారనమాట. ఎక్కువగా ప్రతికూలతలు అయితే ఎక్కువగా మీకు చాలా అనుకూలంగానే ఉంటాయి. ఇక అలాగే పరిస్థితులను బట్టి కొంచెం అంటే ప్రతికూలతలు లేకుండా ఏ రోజు కూడా ఉండదు. కాబట్టి తక్కువైనా కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచనలను తప్పకుండా అనుకూలంగా మార్చేటువంటి ఆలోచనలుగా మీ జీవితంలో రేపటి రోజున ఉండబోతుంది. శివారాధన తప్పనిసరిగా చేస్తూ ఉండండి. వీలైతే శివనామస్మరణ 108 సార్లు మీరు తప్పకుండా చేస్తూ ఉండండి. ఓం నమ శివాయ అనే శివనామస్మరణ మంత్రాన్ని తప్పకుండా పఠించండి. పరిస్థితుల ప్రభావం మనకైతే జాగ్రత్త పడడం వలన మనం కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి ముందడుగు వేయాలి. ఏ విషయంలోనైనా కానీ ఒక కుటుంబంలో వ్యవహరించేటువంటి మాట తీరు కానీ సమాజంలో ఉన్న వారితో మాట్లాడుకునేటప్పుడు కానీ ఇటువంటివి అంటే అనవసరమైనటువంటి నిందలు, మనం చేయని పనులకు కూడా నిందలు పడేటువంటి అవకాశాలు ఛాన్సెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ కుంభరాశి వారు చాలా చాలా అంటే చాలా నిందలు పాలవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం కూడా ఊహించలేమన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి ప్రతికూలమైనటువంటి సమయంలో. అలాంటి సమయంలో కూడా మనకు అనుకూలంగా ఉండాలి కనుక మీరు ప్రతి పరిస్థితిని కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలన్నమాట. ఇప్పటికే మిమ్మల్ని ఎవరైతే హేళన చేసి మాట్లాడారో మీరు అసలు వారి గురించి చాలా జాగ్రత్తలు చేసుకొని మరీ ఆచితూచి అడుగేసి ముందుకు నడవాలి. రేపటి రోజున ఈ కుంభరాశి వారికి ఏ దైవతారాధన చేయడం వల్ల మంచిదంటే శివారాధన వలన మీకు తప్పకుండా మంచి కలుగుతుందండి. మీకు వీలైతే శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను తప్పకుండా రేపు సమర్పించి శివనామస్మరణ చేసి ఎవరితో మాట్లాడకుండా తప్పకుండా తిరిగి మీరు ఇంటికి వచ్చేలోపు తప్పకుండా మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు. ఇంకా ఇలాంటి దిన ఫలితాల గురించి తప్పకుండా తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.